డియర్ ఫ్రెండ్స్, మనము టెస్టుల్లో భాగంగా ఇండియన్ హిస్టరీ చాప్టర్ 2 టెస్ట్ 4 ఇది భారతదేశ ఆక్రమణ అంటే బ్రిటిష్ వారు భారతదేశ ఆక్రమణలో భాగంగా మనం మల్టిపుల్ చాయిస్ టెస్టును చర్చించబోతున్నాం. ఇక ఈ ప్రశ్నల్లో భాగంగా తుపాకుల యుద్ధంగా పేరుగాంచిన సోబ్రాన్ యుద్ధం చేసిన బ్రిటిష్ జనరల్ ఎవరు? అయితే తుపాకుల యుద్ధం జరిగింది. ఇది ఎక్కడ? మన సిక్కులతోటి బ్రిటిష్ వారు జరిగిన యుద్ధాన్ని తుపాకుల యుద్ధం అంటారు. దాన్ని సోబ్రాన్ యుద్ధం అని కూడా అంటారు. అయితే దీంట్లో పాల్గొన్నటువంటి బ్రిటిష్ జనరల్ ఎవరు? జనరల్ గాఫ్, జనరల్ గుడ్డాట్, జనరల్ శ్వాస్ ఆండ్రూస్, జనరల్ మాల్కోన్స్. అంటే ఈ నలుగురిలో ఎవరు అంటే దీంట్లో ఈ తుపాకుల యుద్ధం లేదా సోబ్రాన్ యుద్ధంలో పాల్గొన్నటువంటి వ్యక్తి జనరల్ గాఫ్ అనే అతను. ఇతను ఈ యుద్ధంలో బ్రిటిష్ వారికి విజయము సాధింపజేశాడు. జనరల్ గాఫ్ మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం ఒప్పందంతో ముగిసింది. మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధము జరిగింది. ఈ యుద్ధము ఏ సంధితో ముగిసింది అంటే 1809లో జరిగినటువంటి ఈ సంధి ప్రకారము ఏ సంధి అంటే ఏ నగరంలో జరిగినటువంటి సంధితో మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధము ముగిసింది? అమృత్సర్ ఒప్పందము, లాహోర్ ఒప్పందము, త్రైపాక్షిక ఒప్పందము, సింధు నావిక ఒప్పందము. ఈ ఒప్పందము అంటే మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధము లాహోర్ ఒప్పందంతో ముగిసింది. లాహోర్ ఇది సిక్కుల రంజిత్ సింగ్ కాలంలో ఇది సిక్కుల యొక్క రాజకీయ రాజధాని కాబట్టి అక్కడ జరిగినటువంటి లాహోర్లో జరిగినటువంటి యుద్ధంతో మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధము సమాప్తమైంది. ఆంగ్లో సిక్కు యుద్ధం అంటే 1848 1949 కాలంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? హార్డింజ్ 2, హార్డింజ్ మింటో 1, లార్డ్ డల్హౌసీ, హార్డింజ్ 1. దీంట్లో నలుగురు ఉన్నారు. నలుగురు ఎవరు అంటే దీనికి సరి అయిన సమాధానం లార్డ్ డల్హౌసీ. లార్డ్ డల్హౌసీ 1845 నుంచి 1856 సంవత్సరం వరకు గవర్నర్ జనరల్గా పనిచేసినటువంటి వ్యక్తి. లార్డ్ డల్హౌసీ కాలంలో ఈ ఆంగ్లో సిక్కు యుద్ధము జరిగింది. ఈ ఆంగ్లో సిక్కు యుద్ధంలో సిక్కు యుద్ధ కాలంలో గవర్నర్ జనరల్ ఎవరు? భారత గవర్నర్ జనరల్ ఎవరు? బ్రిటిష్ వారు పరిపాలిస్తున్నటువంటి కాలంలో గవర్నర్ జనరల్ ఎవరు అంటేనే మనకు ప్రశ్న ఎదురు కావచ్చు. దీనికి సరి అయిన సమాధానము లార్డ్ డల్హౌసీ. ఎందుకు లార్డ్ డల్హౌసీ కాలం అంటే 1845 నుండి 1856 వరకు ఇతను భారతదేశానికి గవర్నర్ జనరల్గా ఉన్నాడు కాబట్టి ఈ యుద్ధము 1848-49 సంవత్సరంలో జరిగింది ఆంగ్లో సిక్కు యుద్ధము. అందుకొరకే ఇతను గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి కాలంలో ఆంగ్లో సిక్కు యుద్ధము జరిగింది. లాహోర్లో బ్రిటిష్పై తిరుగుబాటు చేసినది ఎవరు అంటే లాహోర్లో బ్రిటిష్ వారి యొక్క ఆక్రమణకు వ్యతిరేకంగా వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినటువంటి వారు ఎవరు అంటే ఈ సిక్కుల తరఫున తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తి ఎవరు? లాహోర్ నగరం ప్రాంతంలో దీనానాథ్, చిత్తూర్ సింగ్, అజిజుద్దీన్, ముల్తాన్ సింగ్. అంటే దీనికి సరి అయిన సమాధానము చిత్తూర్ సింగ్. ఇతను బ్రిటిష్ వారి యొక్క ఆక్రమణ, బ్రిటిష్ వారి యొక్క రాజ్య కబళింపు విధానానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తి చిత్తూర్ సింగ్. రెండవ ఆంగ్లో సిక్కు యుద్ధము డల్హౌసీ పంజాబ్పై ఎవరికి పంపించాడు అంటే రెండవ ఆంగ్లో సిక్కు యుద్ధం సందర్భంలో డల్హౌసీ ఎవరిని పంజాబ్ పైకి బ్రిటిష్ సైన్యాన్ని పంపించాడు? బ్రిటిష్ సైన్యాన్ని ఎవరి ఆధ్వర్యంలో ఈ డల్హౌసీ పంపించాడు? దీంట్లో జనరల్ మాల్కోస్, జనరల్ లేక్, జనరల్ ఆండ్రూస్, జనరల్ గాఫ్. ఈ నలుగురు ఉన్నారు. నలుగురిలో ఇతను ఎవరిని పంజాబ్ పైకి బ్రిటిష్ సైన్యాన్ని పంపించాడు? బ్రిటిష్ సైన్యానికి జనరల్గా డల్హౌసీ పంజాబ్ ప్రాంతంపైకి ఎవరికి పంపించాడు? ఇది ప్రశ్న. దీంట్లో సరి అయిన సమాధానము షాన్ ఆండ్రూస్ అనే అతన్ని పంజాబ్ పైకి డల్హౌసీ సైన్యాన్ని పంపించాడు. ఈ షామ్ ఆండ్రూస్ ఎవరిపైన దాడి చేశారంటే సిక్కుల సైనికులపైన దాడి చేశాడు. ఇతన్ని పంపించినటువంటి వాడు లార్డ్ డల్హౌసీ అనే గవర్నర్ జనరల్. ఇక అవధ్ చివరి పరిపాలకుడైన వాజిద్ అలీ షా తప్పుడు పరిపాలన చేస్తున్నాడని అవధ్ రాజ్యాన్ని డల్హౌసీ ఎప్పుడు ఆక్రమించాడు? అయితే అవధ్ రాజ్యము స్ట్రాటజిక్గా అంటే వ్యూహాత్మకంగా చాలా
చాలా కీలకమైనటువంటి స్థానంలో ఉంది. దాన్ని బ్రిటిష్ వారు ఏం చేయాలా, ఆక్రమించుకోవాలనుకున్నారు. అయితే బ్రిటిష్ వారు ఈ అవధ్ చివరి పరిపాలకుడైనటువంటి వాజిద్ అలీ షా పైన ఏం నిందారోపణ చేశాడంటే, ఇతను చాలా ప్రజలను పీడ్చి పిప్పి చేస్తున్నాడు, ఇతను చేస్తున్నటువంటి పరిపాలన అరాచకమైనటువంటి అవినీతిపరమైన పరిపాలన అంటని నిందారోపణ చేసి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. అవధ్ రాజ్యాన్ని. అవధ్ రాజ్యం ఎక్కడుంది? ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో ఉంది. అయితే అప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు అంటే ఈ లార్డ్ డల్హౌజీ. లార్డ్ డల్హౌజీ అవధ్ పరిపాలకుడైనటువంటి వాజిద్ అలీ షా పైన ఏ నిందారోపణ చేశాడంటే, క్రూరమైనటువంటి అవినీతిపరమైనటువంటి పరిపాలనతో ప్రజలను దోపిడీ చేస్తున్నాడు అవధ్ పరిపాలకుడు అని దాన్ని ఆక్రమించుకున్నాడు. ఏది? అవధ్ రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. ఈ ఆక్రమించుకున్నటువంటి సంవత్సరము ఏంటిది? ఇక్కడ మనకు ప్రశ్న. 1855 సంవత్సరము, 1856 సంవత్సరము, 1854 సంవత్సరము, 1852 సంవత్సరము. దీనికి సరి అయిన సమాధానము 1856 సంవత్సరంలో లార్డ్ డల్హౌజీ అనే గవర్నర్ జనరల్ అవధ్ పరిపాలకుడైనటువంటి వాజిద్ షాను తొలగించి ఒక నిందారోపణ ఏం పెట్టాడు అంటే, ఇతను ప్రజలకు క్రూరమైనటువంటి అవినీతి పరిపాలన చేస్తున్నాడు కాబట్టి మేము ఇతన్ని తొలగిస్తున్నామని తీసుకున్నాడు. ఎప్పుడు? 1856 సంవత్సరం. 1856 సంవత్సరంలో జరిగినటువంటి ఈ సంఘటన ద్వారా 1857లో జరిగినటువంటి సిపాయిల తిరుగుబాటులో వాజిద్ అలీ షా పత్ని తన కుమారుడు బ్రిజేష్ ఖదీర్ను రాజుగా ప్రకటించి సిపాయిల తిరుగుబాటులో పాల్గొంది. ఈ వాజిద్ అలీ షా పత్ని ఈ సిపాయిల తిరుగుబాటులో పాల్గొనడానికి వాస్తవమైనటువంటి కారణము ఇది డల్హౌజీ ఈ అవధ్ రాజ్యాన్ని హస్తగతము చేసుకోవడం. మహారాజా రంజిత్ సింగ్ ఆర్థిక మంత్రి ఎవరు అంటే, సింగిల్ అండ్ జైంట్ అంటారు, చెప్తారు, వంటికంటి మహాపరిపాలకుడు రంజిత్ సింగ్. రంజిత్ సింగ్ సుభిక్షమైనటువంటి పరిపాలనను అందించాడు లాహోర్ను రాజధానిగా చేసుకొని. అయితే చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని పొందినటువంటి ఈ మహారాజా రంజిత్ సింగ్ సుభిక్షమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి సందర్భంలో అతని ఆర్థిక మంత్రి ఎవరు అంటే దివాన్ దీనానాథ్. అంటే దివాన్ అంటే మంత్రి, ప్రధానమంత్రి దీనానాథ్, ముల్తాన్ సింగ్, చిత్తూర్ సింగ్, అజీజుద్దీన్. అయితే వీళ్ళు నలుగురుగా మంత్రులే, కానీ అసలు ఎవరు దీంట్లో ప్రధానంగా అంటే ఆర్థిక మంత్రి దివాన్ దీనానాథ్. మహారాజా రంజిత్ సింగ్ యొక్క ఆర్థిక మంత్రి దివాన్ దీనానాథ్. అంటే పటిష్టమైనటువంటి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఇతనికి మంచి పేరుంది, చరిత్రలో ఇతనికి బాగా పేరు వచ్చింది దివాన్ దీనానాథ్. ముల్తాన్ సింగ్ ఎవరు? ఈయన జనరల్, ఆర్మీ సైనికుడు. చిత్తూర్ సింగ్ ఎవరు? ఇతను అంటే ఆ కాలంలో ఇతను అంతర్గత వ్యవహారాల మంత్రి. మరి అజీజుద్దీన్ ఎవరు? ఇతను అంటే ఈ మహారాజా రంజిత్ సింగ్ యొక్క విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి. ఈ నలుగురు మంత్రుల్లో దీనానాథ్, దివాన్ దీనానాథ్ అంటే దివాన్ అంటే ప్రధానమంత్రి, ఇతనే ఆర్థిక మంత్రిగా సేవలు అందించాడు మహారాజా రంజిత్ సింగ్ యొక్క పరిపాలనా కాలంలో. అటువంటి అరాచకము, అయోమయము, లంచగొండితనము, అవినీతి, దోపిడీ ఎన్నడూ చూడలేదు, వినలేదు అని బెంగాల్ ద్వంద్వ పరిపాలన విధానం పైన వ్యాఖ్యానించింది ఎవరు? ఎప్పుడైతే బ్రిటిష్ వారు ఈ ఆనాటి నవాబులను తొలగించి 1765 నుండి 1770 వరకు బెంగాల్లో ద్వంద్వ పరిపాలన చేశారు. ఈ ద్వంద్వ పరిపాలన సందర్భంలో పరిపాలన మొత్తము స్వదేశీ నవాబులకు ఇచ్చారు. వాళ్ళు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అంటే దివానీ హక్కులు పొంది భూమి శిస్తును వసూలు చేసుకున్నారు. దీన్ని ద్వంద్వ పరిపాలన అంటారు చరిత్రలో. అయితే ఈ ద్వంద్వ పరిపాలన కాలంలో ఇటువంటి అవినీతి, అయోమయము, లంచగొండితనము, దోపిడీని నేను ఎక్కడా చూడలేదంటని ఈ కింది వారిలో వ్యాఖ్యానించింది ఎవరు? వారెన్ హేస్టింగ్, కార్టియర్, వెరల్స్, మరి రాబర్ట్ క్లైవ్. అయితే ఈ ద్వంద్వ పరిపాలనను రద్దు చేసినటువంటి కాలంలో ఉన్నటువంటి వాడు ఎవరు అంటే వారెన్ హేస్టింగ్. మరి కార్టియర్ ఎవరు అంటే ఇతను ఆర్థిక వ్యవహారాలు నిర్వహించినటువంటి బ్రిటిష్ వాడు. మరి వెరల్స్ ఎవరు? ఇతను ఆ కాలంలో తాత్కాలికంగా గవర్నర్గా పనిచేశాడు బ్రిటిష్ వారి తరఫున. కానీ ఈ ద్వంద్వ పరిపాలనను ప్రవేశపెట్టినటువంటి వాడు ఎవరంటే రాబర్ట్ క్లైవ్. ఇతను వ్యాఖ్యానించాడు అటువంటి అరాచకము, అయోమయము, లంచగొండితనము, అవినీతి నేను
ఎన్నడూ చూడలేదు వినలేదు అని బెంగాల్ ద్వంద్వ పరిపాలనపై వ్యాఖ్యానించినటువంటి వాడు రాబర్ట్ క్లైవ్. ఇతనే ద్వంద్వ పరిపాలన ప్రవేశపెట్టాడు. ఇతని పరిపాలన కాలంలోనే, అంటే ఈ ద్వంద్వ పరిపాలన కాలంలోనే బెంగాల్ రాజ్యము ప్రపంచంలో ఆర్థిక బంగారు పిట్టగా ఉన్నటువంటి బెంగాల్ను పూర్తిగా పనికి రాకుండా దోపిడికి గురి చేసి అరాచకము, అవినీతి, అయోమయము, ఈ పరిపాలన అంటేనే అసలు అసహ్యమనే రీతిలో బ్రిటిష్ వారు దోచుకున్నారు. ఈ విషయాన్ని ప్రస్తావించినటువంటి వాడు రాబర్ట్ క్లైవ్. మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధంలో పంజాబ్ ప్రధానమంత్రి ఎవరు అంటే పంజాబ్ దివాన్ ఎవరు? మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధంలో ఆంగ్లేయులకు మరి సిక్కులకు జరిగినటువంటి ఈ యుద్ధంలో అప్పుడు ఈ పంజాబ్ యొక్క ప్రధానమంత్రి ఎవరు? దీవాన్ అంటే ప్రధానమంత్రి ఎవరు? లాల్ సింగ్, ముల్తాన్ సింగ్, అజీజుద్దీన్, దీనానాథ్. అంటే దీనికి సరి అయిన సమాధానము లాల్ సింగ్. ఇతను పంజాబ్ యొక్క ప్రధానమంత్రిగా చేశాడు ఈ బ్రిటిష్ ఆంగ్లో సిక్ యుద్ధ సందర్భంలో. లాల్ సింగ్ భారతదేశంలోని స్వతంత్ర రాజ్యాలను నాశనం చేయడానికి క్షణకాలము చాలు అని వ్యాఖ్యానించింది ఎవరు? అంటే భారతదేశం మొత్తము స్వదేశీ సంస్థలను మొత్తము కూల్చడానికి, అంటే నాశనం చేయడానికి క్షణకాలము చాలు అంటనే వ్యాఖ్యానించింది ఎవరు? వారెన్ హేస్టింగ్స్, కార్న్వాలిస్, వెలెస్లీ మరియు డల్హౌజీ. వారెన్ హేస్టింగ్స్, కార్న్వాలిస్, వెలెస్లీ, లార్డ్ డల్హౌజీ వీళ్ళందరూ బ్రిటిష్ గవర్నర్ జనరల్సే. కానీ వాస్తవంగా వీరిలో ఈ వ్యాఖ్యానము చేసింది ఎవరు అనే విషయాన్ని మనం గమనించినట్టయితే మనకు సరి అయిన సమాధానము ఈ వీరిలో లార్డ్ డల్హౌజీ అన్నాడు. అంటే లార్డ్ డల్హౌజీ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అనే సిద్ధాంతాన్ని, ఎవరైతే స్వదేశీ రాజులు సంతానం లేకుంటే వాళ్ళు దత్తతకు తీసుకోవడానికి అనర్హులు, అంటే వాళ్ళకు అర్హత లేదనే ఒక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి రాజ్యాలను ఆక్రమణ చేయడం ప్రారంభించాడు. భరత్పూర్, సంబల్పూర్, ఝాన్సీ ఇటువంటి రాజ్యాలను మొత్తము ఆక్రమణకు గురి చేశాడు. ఆ సందర్భంలో ఇతనికి వ్యతిరేకంగా స్వదేశీ సంస్థానాల వారు వ్యాఖ్యానిస్తే ఇతని నిరసన తెలిపితే ఆ సందర్భంలో భారత స్వదేశీ సంస్థానాలను కూల్చడానికి క్షణకాలము చాలదు ఈ బ్రిటిష్ వారికి అంటే పేర్కొన్నటువంటి వ్యక్తి లార్డ్ డల్హౌజీ. ప్లాసీ ఏ నగరానికి 22 కిలోమీటర్ల దూరంలో ఉంది? అంటే మనకు అందరికీ తెలుసు 1757 జూన్ 23న బ్రిటిష్ వారికి మరి బెంగాల్ నవాబ్ అయినటువంటి సిరాజుద్దౌలకు ఒక యుద్ధం జరిగింది. దీన్ని ప్లాసీ యుద్ధము అంటారు. ఈ ప్లాసీ అనే ప్రదేశము ఏ నగరానికి 22 కిలోమీటర్ల దూరం ఉంది అంటే ముర్షిదాబాద్, హుగ్లీ, కలకత్తా, మొంగేర్ ఈ 4 ఉన్నాయి. 4 దగ్గర ఏది ఉంది? 22 కిలోమీటర్ల దగ్గర ఏది ఉందంటే ముర్షిదాబాద్. అసలు దీనికి సమాధానము ముర్షిదాబాద్. ముర్షిదాబాద్కు 22 కిలోమీటర్ల దూరంలో ప్లాసీ అనే ప్రదేశం ఉంది. అక్కడనే రాబర్ట్ క్లైవ్ నాయకత్వంలోని సైన్యాలకు మరి ఈ సిరాజుద్దౌలా బెంగాల్ నవాబు సైన్యాలకు మధ్యన ప్రత్యక్ష యుద్ధము జరిగింది. ఇది ముర్షిదాబాద్కు 22 కిలోమీటర్ల దూరం ఉంది. దీన్ని ఎందుకు ప్లాసీ అంటారంటే ప్లాసీ అంటే ఈ ఇంగ్లీష్ భాషలో మోదుగు చెట్లు అని అర్థం. అక్కడ మోదుగు చెట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బ్రిటిష్ వాళ్ళు ప్లాసీ అన్నారు. దీని శాస్త్రీయ నామం ఏంటంటే పలాసియా బ్యూటియా. అక్కడనే భగీరథి నది ఒడ్డున ఈ ప్లాసీ అనే ప్రదేశంలో యుద్ధము జరిగింది. దీన్నే ప్లాసీ యుద్ధము అంటారు. భారతదేశ చరిత్రలో విశ్వాసఘాతకునిగా పేరుపడ్డ బెంగాల్ నవాబు ఎవరు? అంటే భారతదేశ చరిత్రలో విశ్వాసఘాతకుడిగా పేరు పడ్డవాడు ఎవరు అంటే మోడర్న్ హిస్టరీలో విశ్వాసఘాతకుడు ఎవరికైతే విశ్వాసపాత్రంగా ఉండే తన విధిని నిర్వర్తిస్తున్నాడో అతనికే విశ్వాసఘాతకుడిగా పనిచేసి విశ్వాసఘాతకుడిగా పేరు పడ్డవాడు వ్యక్తి ఎవరు ఈ కింది వానిలో అంటే మీర్ జాఫర్, మాణిక్ చంద్, అమీన్ చంద్, మీరాన్. అంటే వీళ్ళందరూ విశ్వాసఘాతకులు. కానీ ఎవరి నాయకత్వంలో ఈ విశ్వాసఘాతం చేశారు? 1757 జూన్ 23న జరిగినటువంటి ప్లాసీ యుద్ధంలో బ్రిటిష్ వారితో కలిసి సిరాజుద్దౌలా బెంగాల్ నవాబ్కు ఈ విశ్వాసఘాతకులుగా పనిచేసినటువంటి వారు ఎవరు? ఎవరి నాయకత్వంలో విశ్వాసఘాతకం జరిగింది? ఈ 4 కూడా విశ్వాసఘాతకులే. కానీ దీంట్లో వాస్తవుడు ఎవరంటే మీర్ జాఫర్. ఎందుకంటే ఇతను
సిరాజుద్దౌలా సైనికులు ఎప్పుడైతే తారసపడ్డారో ఆ సందర్భంలో ఇతను బ్రిటిష్ వారికి మద్దతుగా తన నవాబుకే వ్యతిరేకంగా విశ్వాసఘాతకం చేసి ఈ ప్లాసీ యుద్ధంలో బెంగాల్ నవాబు సిరాజుద్దౌలా ఓడడానికి కారకుడయ్యాడు. కాబట్టి ఇతన్ని విశ్వాసఘాతకుడు అంటారు. ఇప్పుడు మోడర్న్ హిస్టరీలో మనకు ఈ ప్రస్తుతము మనము ఎవరైనా తమ ప్రభువులకు విశ్వాసఘాతకం చేస్తే అతనికి మీర్ జాఫర్ అనే పేరుతో పిలుస్తారు. రంజిత్ సింగ్ రాజకీయ రాజధాని ఏది? మహారాజా రంజిత్ సింగ్కు 2 రాజధానులు ఉండేది. ఒకటి మతపరమైనటువంటి రాజధాని, దీన్ని అమృత్సర్ అంటారు. కానీ రాజకీయపరమైనటువంటి రాజధాని ఏది అంటే లాహోర్, పంజాబ్, హర్యానా, అమృత్సర్. అమృత్సర్ అయితే ఇది మతపరమైనటువంటి రాజధాని. రంజిత్ సింగ్ అతను ఒక సిక్కు మతానికి చెందినటువంటి మహారాజు, కానీ ఆ సిక్కులకు మతానికి గుణంగా రాజుగా వ్యవహరించబడ్డాడు. అయితే మతపరమైనటువంటి రాజధాని అమృత్సర్. కానీ ఇక్కడ మనకు రంజిత్ సింగ్ రాజకీయ రాజధాని అంటున్నాడు. ఇది అయితే వెళ్ళిపోయింది. లాహోర్, పంజాబ్, హర్యానా ఈ మూడిట్లో ఏది అంటే వాస్తవమైనటువంటి సరి అయిన సమాధానము లాహోర్. రంజిత్ సింగ్కు రాజకీయపరమైనటువంటి రాజధాని లాహోర్, మరి మతపరమైనటువంటి రాజధాని అమృత్సర్గా నిర్వర్తించబడింది. క్షయవ్యాధితో మరణించిన మరాఠా పీష్వా ఎవరు? పీష్వాల యుగంలో, పీష్వాలు అంటే పేష్వా అంటారు. పేష్వాను పీష్వా అంటే తెలుగులో అంటారు. పేష్వా అంటే ప్రధానమంత్రి. ఈ విధంగా మరాఠాలో గొప్ప గొప్ప పేష్వాలు ఉన్నారు. బాజీరావు 1 నుంచి లాస్ట్ చివరి పేష్వా అయినటువంటి మాధవరావు 2 వరకు ఈ గొప్ప గొప్ప పేష్వాలు ఉన్నారు. వీళ్ళలో ఒక పేష్వా క్షయవ్యాధి అంటే ట్యూబర్క్యులోసిస్ టీబీ వ్యాధితో మరణించాడు. రఘుబా అంటే రఘునాథరావు, మాధవరావు, నారాయణరావు, బాజీరావు వీళ్ళు ఎవరు క్షయవ్యాధితో మరణించారంటే దీనికి సరి అయిన సమాధానము మాధవరావు. ఇతను క్షయవ్యాధితో మరణించినటువంటి మరాఠా పీష్వాల యుగంలో ఈ ఛత్రపతుల యొక్క పరిపాలన అనేది నామమాత్రంగా ఉండి వీరే అన్ని విషయాల్లో డిఫాక్టో డిజ్యూర్గా పరిపాలించారు. కాబట్టి పీష్వాల యుగంలో గొప్ప పేర్లు ఇవి. వారిలో మాధవరావు ఈ క్షయవ్యాధితో మరణించాడు అంటే ట్యూబర్క్యులోసిస్. అనాల్స్ ఆఫ్ రాజ్పుటానా గ్రంథ రచయిత ఎవరు అంటే ఒక బ్రిటిష్ అతను రీసెర్చ్ స్కాలర్. ఈ రాజ్పుత్రుల యొక్క పుట్టుక, పూర్వతరాలు, వారి యొక్క ధైర్య సాహసాలు, వాళ్ళ పరిపాలన ఏంటిది, వాళ్ళు పోషించినటువంటి కళలు ఏంది, సాహిత్యం ఏంది, వాళ్ళకు ఈ భారతదేశంలో ఎటువంటి స్థానం ఉంది, వాళ్ళు రాజ్యాలు ఎలా స్థాపించారు, వారు భారతదేశ సంస్కృతికి చేసినటువంటి సేవ ఏంటిది అనే దానిపైన విస్తృతమైనటువంటి పరిశోధన చేసి ఒక గ్రంథాన్ని రాశాడు. అనాల్స్ ఆఫ్ రాజ్పుటానా అంటది. దీంట్లో ఈ వ్యక్తి ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానమైంది జేఎస్ కార్, కర్నల్ టాడ్, మ్యాలెన్సన్, ఇవాన్ బెల్ వీళ్ళు మొత్తం రచయితలే. కానీ దీంట్లో ఈ రాజ్పుత్రులకు సంబంధించినటువంటి చరిత్ర రాసినటువంటి వాడు ఎవరు అంటే అనాల్స్ ఆఫ్ రాజ్పుటానా అంటే రాసినటువంటి వాడు కర్నల్ టాడ్ అనే వ్యక్తి. ఇతను రాజపుత్రుల పైన విస్తృతమైనటువంటి పరిశోధన చేసి అనాల్స్ ఆఫ్ రాజ్పుటానా రాశాడు కర్నల్ టాడ్. ఇది రాజ్పుత్రుల చరిత్రకు సంబంధించి మనం అధ్యయనం చేయడానికి ప్రామాణికమైనటువంటి గ్రంథంగా ఇప్పటికీ చరిత్రకారులు దీన్నే గుర్తిస్తున్నారు. ఇక ఆంగ్లేయులు రంజిత్ సింగ్, షా సూజాలకు మధ్యన త్రైపాక్షిక ఒప్పందము జరిగిన సంవత్సరం ఇది. ఆంగ్లేయులు రంజిత్ సింగ్, షా సూజా వీళ్ళకు మధ్యన ఒక త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. అంటే వాయువ్య భారతదేశంలో ఏ ప్రాంతాలు ఎవరెవరి మధ్యన ఉంటాయి అనే విషయం పైన ఆంగ్లేయులు రంజిత్ సింగ్ మరి షా సూజాలకు మధ్యన ఒక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందము ఏ సంవత్సరంలో జరిగింది? 1837, 1835, 1836, 1838. ఈ ఒప్పందము జరిగినటువంటి సంవత్సరము 1838 సంవత్సరంలో జరిగింది. ఆంగ్లేయులకు మహారాజా రంజిత్ సింగ్, షా షూజాలకు సంబంధించి జరిగినటువంటి ఒప్పందం. ఆంగ్లేయులు ఎవరు అంటే ఆంగ్లేయులు వాళ్ళు బ్రిటిష్ వారు. రంజిత్ సింగ్ మహారాజా. మరి షా షూజా ఎవరు అంటే ఇతను ఆఫ్ఘన్ పరిపాలకుడు. అయితే వాయువ్య భారతదేశానికి సంబంధించి భౌగోళిక ప్రాంతాల ఈ విభజనకు సంబంధించి ఎవరికి ఏ ప్రాంతాలపైన అధికారం ఉంటుందనేదే ఈ త్రైపాక్షిక ఒప్పందము. ఇది 1838 సంవత్సరంలో జరిగింది.
పీష్వాల ప్రాబల్యము ఏ మరాఠా రాజు కాలంలో మొదలైంది అంటే శివాజీ మహారాజు చనిపోయిన తర్వాత శివాజీ వారసులు బలహీనంగా రావడము, వారసుల మధ్యన యుద్ధాలు జరగడము, ఆ యుద్ధాలని తమకు అనువుగా మార్చుకొని పీష్వాలు ప్రధానమంత్రులు తెరపైకి రావడం జరిగింది మరాఠా చరిత్రలో. అయితే ఏ పేష్వా కాలంలో ఈ పేష్వాల ప్రాబల్యము మరాఠా రాజు కాలంలో బాగా ప్రాబల్యము మొదలైంది అనేది ఈ ప్రశ్న. అయితే ఇక్కడ సాహుజీ మహారాజ్, బాలాజీ బాజీరావు, శివాజీ మూడు, రాజారాం ఈ ముగ్గురు కాలంలో ఎవరి కాలంలో అసలు ఈ పీష్వాల ప్రాబల్యము ఈ మరాఠాల యొక్క రాజకీయ చరిత్రలో బాగా తెరపైకి వచ్చింది. అసలు ఛత్రపతులు అంటే ఈ మరాఠా రాజులను మర్చిపోయి ఈ పేష్వాలనే వాస్తవమైనటువంటి పరిపాలకుల డిఫాక్టో డిజూర్గా గుర్తించబడినటువంటి కాలము ఎవరితో ప్రారంభమైందంటే షావుజీ మహారాజ్ కాలం నుండి పీష్వాల ప్రాబల్యము మరాఠా రాజు అయినటువంటి షాహూజీ కాలంలో బాగా వ్యాపించింది. వీళ్ళు తెరపైకి వచ్చి అసలు వీళ్ళే గుర్తించబడి అన్ని నిర్ణయాలు వీళ్ళే తీసుకొని నామమాత్రపు అధికారిగా, నామమాత్రపు డిఫాక్టో రూలర్గా షాహూ మహారాజ్కు చేయడం జరిగింది. ఇక షాహూ మహారాజ్ నుంచి ఇక చివరి ఆంగ్లో మరాఠా యుద్ధం అంటే పిండారి యుద్ధం అని కూడా అంటారు, చివరి ఆంగ్లో మరాఠా యుద్ధాన్ని, ఆ యుద్ధం వరకు వీళ్ళ అధికారాన్ని నేర్పినటువంటి వారు పేష్వాలు మాత్రమే. సెంట్ థోమ్ ఏ నది ఒడ్డున ఉంది అంటే సెంట్ థోమ్ మనకు అందరికీ తెలుసు, బ్రిటిష్ వారు అక్కడ తమకు ఒక కోటను నిర్మించుకున్నారు. అయితే ఈ సెంట్ థోమ్ అనేది ప్రస్తుతం ఉన్నటువంటి తమిళనాడు మెడ్రాస్కు దగ్గరగా ఉంది. ఈ సెంట్ థోము ఏ నది ఒడ్డున ఉంది? కబ్బాని నది, అడయార్ నది, వరదా నది, శింషా నది. అంటే కబ్బాని నది ఉత్తర భారతదేశంలో ఉంది, ఇది అడయార్ నది దక్షిణ భారతదేశంలో ఉంది, వరదా నది గుజరాత్లో ఉంది, శింషా నది అనేది ఇది పాకిస్తాన్ మరి భారతదేశం యొక్క సరిహద్దులో చిన్న నది. మరి దక్షిణ భారతదేశంలో ఇక్కడ ఉన్నటువంటి 4 నదుల్లో అడయార్ నది దక్షిణ భారతదేశంలో ఉంది. ఈ సెంట్ థోము దక్షిణ భారతదేశము మెడ్రాస్, ప్రస్తుతం ఉన్నటువంటి మెడ్రాస్ నగరానికి దగ్గర ఉంది. ఇది సెంట్ థోమ్ అనేది అడయార్ నది యొక్క ఒడ్డున ఉంది, అడయార్ నది ఒడ్డున ఉంది. భారతదేశంలో పిండారీలను, దగ్గులను అణిచివేసిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? భారతదేశంలో పిండారీలు, తగ్గులు అనే ఈ దారి దోపిడీ వాళ్ళు మరి హత్యలు చేసేవారు. ఈ తగ్గులు ఎవరు అంటే కాళీమాత భక్తులు తగ్గులు. ఈ పిండారీలు అంటే దాడి దోపిడీ వాళ్ళు. ఇద్దరు కూడా ఈ దోపిడీదారులు, దొంగలు, ఈ మూఠాలు. అయితే వీళ్ళను అణిచివేసినటువంటి గవర్నర్ జనరల్ ఎవరు? ఎందుకంటే బ్రిటిష్ వారి కాలంలో వీళ్ళ ద్వారా ప్రజలు బాగా గ్రామాలపై పడి వీళ్ళు ఈ తగ్గులు, ఈ పిండారీలు దోచుకునేవారు. వారిని అణిచివేయడానికి ప్రయత్నించారు ఇంతకుముందు గవర్నర్ జనరల్, కానీ సఫలము కొంతవరకు అయ్యారు. కానీ వీళ్ళను పూర్తిగా అణిచివేసినటువంటి గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ హేస్టింగ్స్, లార్డ్ ఎర్మ్హెస్ట్, వారన్ హేస్టింగ్స్, లార్డ్ డెల్హౌసీ. ఈ నలుగురిలో సరి అయినటువంటి సమాధానము లార్డ్ హేస్టింగ్స్. ఇతను 1819, 1820 సంవత్సరంలో ఈ పిండారీలను మరి తగ్గులను పూర్తి స్థాయిలో అణిచివేశాడు. వీళ్ళ పీడ విరగడైంది ఉత్తర భారతదేశంలో. అతనే లార్డ్ హేస్టింగ్స్. ఫ్రెంచ్ గవర్నర్ డూప్లేను భారతదేశం నుండి వెనక్కి పిలిపించిన సంవత్సరం. ఇది ఫ్రెంచ్ గవర్నర్ ఫ్రెంచ్ వారికి బ్రిటిష్ వారికి మధ్యన పరోక్షంగా స్వదేశీ రాజులకు ఈ 2 వర్గాలు ఫ్రెంచ్ వారు మరి బ్రిటిష్ వారు ప్రోత్సహిస్తూ వాళ్ళు స్వదేశీ రాజులు యుద్ధం చేస్తుంటే ఈ వైరి పక్షాల వైపున చేరి యుద్ధాలు చేసి భారతదేశాన్ని, దక్షిణ భారతదేశంలో బ్రిటిష్ మరి ఫ్రెంచ్ వారి యొక్క ప్రత్యేక ఘర్షణకు కారణమైంది. అయితే అప్పుడు ఫ్రెంచ్కి వారికి గవర్నర్గా ఉన్నటువంటి డూప్లేను ఇక్కడ బ్రిటిష్ వారితో చేస్తున్నటువంటి యుద్ధాల ద్వారా ఫ్రెంచ్ వారికి ఆర్థికపరమైనటువంటి అపార నష్టం జరిగింది. ఆ సందర్భంలో ఫ్రెంచ్ ప్రభుత్వము ఈ డూప్లే అనే గవర్నర్ను వెనక్కి పిలిపించింది. ఫ్రెంచి యుద్ధాల్లో పాల్గొనకుండా దీని నుంచి అపారమైనటువంటి ఆర్థిక నష్టంతో పాటు ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ వ్యాపార నష్టాలను చవిచూస్తున్నది. ఆ సందర్భంలో ఫ్రెంచ్ ప్రభుత్వం వీన్ని వెనక్కి పిలిపించింది. ఆ సంవత్సరము ఏది?
1754, 1755, 1756, 1753. అయితే ఇతన్ని 1754 సంవత్సరంలో ఫ్రెంచ్ ప్రభుత్వము డూప్లేను భారతదేశం నుంచి ఫ్రెంచ్ దేశానికి రప్పించింది, అంటే వెనక్కి రప్పించింది. అది 1754. అయితే ఇది మనం ఇక్కడ ఒక విషయం చెప్పాలా, ఏ ఆంగ్లో కర్ణాటక యుద్ధం తర్వాత డూప్లేను భారతదేశం నుంచి ఫ్రెంచ్ దేశానికి పిలిపించింది అండ్ ఫ్రాన్స్ దేశానికి పిలిపించిందంటే అది రెండవ ఆంగ్లో కర్ణాటక యుద్ధం తర్వాత డూప్లేను ఫ్రాన్స్ దేశానికి తిరిగి వెనక్కి రప్పించారు. పంజాబ్లోని 12 మిజిల్స్ తెగల్లో అత్యంత బలమైన తెగ ఏది అంటే బందా బహదూర్ చనిపోయిన తర్వాత మన ఈ సిక్కు సమాజము 12 మిజిల్స్ అంటే 12 తెగలుగా విభజించబడింది. ప్రతి తెగకు ఒక నాయకుడు, వాళ్ళకు ఒక ప్రత్యేక ప్రాంతంలో వాళ్ళ యొక్క ప్రాబల్యాన్ని నెరవేర్పడం జరిగింది, అంటే వాళ్ళు పరిపాలించడం జరిగింది. అయితే 12 మిజిల్స్గా అంటే 12 తెగలుగా విభజించబడినటువంటి ఈ సెక్కు మత తెగల్లో అత్యంత బలమైనటువంటి తెగ ఏది, మిజిల్స్ అంటే తెగ పంజాబీ భాషలో ఏది, భంగి, దాలేవాలియా, నఖాయి, సూకర్ కేచా, ఇవి మొత్తము తెగలు. కానీ వాస్తవంగా అత్యంత బలమైనది అంటే వాళ్ళకి సైనిక శక్తి పరంగా ఆ కాలంలో బలమైనటువంటి మిజిల్ ఏది అంటే భంగి అనే ఈ మిజిల్, అంటే ఈ సిక్కు తెగ ఆ కాలంలో అన్ని మిజిల్స్ కన్నా, అన్ని తెగల కన్నా బలవంతమైనటువంటి, దృఢమైనటువంటి, ధైర్య సాహసాలు కలిగి అత్యధిక సైన్యముతో తెరపైకి వచ్చి ఇతర మిజిల్స్ పైన తమ ప్రాబల్యాన్ని వహించింది. అదే భంగి అనే ఈ మిజిల్స్ అంటే తెగ. ఆగ్రా కారాగారము నుండి శివాజీ మనుమడు సాహును విడుదల చేసిన కడపటి మొఘల్ చక్రవర్తి ఎవరు? సంగమేశ్వర యుద్ధంలో మొఘల్ చక్రవర్తి ఛత్రపతిని ఓడించి అతని కొడుకు అయినటువంటి సాహు అంటే శివాజీ యొక్క మనుమడైనటువంటి సాహును తీసుకువెళ్ళి ఆగ్రా కర్మాగారంలో బంధించాడు. కానీ అతన్ని ఆగ్రా కారాగారము నుండి ఒక మొఘల్ చక్రవర్తి విడుదల చేశాడు. అతని పేరేంటిది ఇక్కడ ప్రశ్న. బహదూర్ షా 2, బహదూర్ షా 1, మహమ్మద్ షా, మరి అహ్మద్ షా. ఈ నలుగురిలో ఈ సాహును అంటే శివాజీ యొక్క మనుమన్ని ఆగ్రా కర్మాగారం నుండి విడుదల చేసినటువంటి వారు ఎవరు అంటే దీనికి సరి అయిన సమాధానము బహదూర్ షా 1. బహదూర్ షా 1 శివాజీ మనుమడైనటువంటి సాహును ఆగ్రా కారాగారం నుండి విడుదల చేశాడు. భారతదేశాన్ని గొప్ప అవకాశాలు ఉన్న భూమి, ల్యాండ్ ఆఫ్ గ్రేట్ ఆపర్చునిటీస్ అని పేర్కొన్న ప్రముఖ ఆంగ్ల రచయిత ఎవరు? దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి వారిలో జేఎన్ సర్కార్, షేక్స్పియర్, మాలేసన్, ఇవాన్స్ బెల్, వీళ్ళు మొత్తము మంచి రచయితలే. కానీ భారతదేశాన్ని గ్రేట్ ఆపర్చునిటీస్, ఎన్నో అవకాశాలు, అద్భుతమైనటువంటి అవకాశాలు గల దేశంగా వర్ణించినటువంటి ఆంగ్ల రచయిత ఎవరు? ఇక్కడ మొత్తం రచయితలే, కానీ మీరు దీంట్లో ఎవరు అంటే దీనికి సరి అయిన సమాధానము షేక్స్పియర్ అనే అతను. ఇతను ఏం చెప్పాడంటే భారతదేశాన్ని ప్రపంచంలోనే గొప్ప అవకాశాలు గల దేశంగా వర్ణించినటువంటి వాడు షేక్స్పియర్ అనే ఆంగ్ల రచయిత. జనం సాఖీలు సంకలనం చేసినది ఎవరు? ఇవి సిక్కు మతానికి సంబంధించినటువంటి పవిత్ర గ్రంథాలు. సిక్కు గురువులు చెప్పినటువంటి వ్యాఖ్యానాలను, వాళ్ళ సందేశాలను, వాళ్ళ ఉపదేశాలను, వారు ఇచ్చినటువంటి మతపరమైనటువంటి అంశాలను సంకలనం చేసి జనం సాఖీలు సంకలనం చేసి దానికి ఒక గ్రంథ రూపం ఇచ్చినటువంటి సిక్కు గురువు ఎవరు? గురు అర్జున్ దాస్, గురు గోవింద్ సింగ్, గురు రామ్దాస్, గురు నానక్. దీంట్లో సరి అయిన సమాధానము గురు రామ్దాస్. ఈ గురు రామ్దాస్ సిక్కులకు సంబంధించినటువంటి పవిత్రమైనటువంటి గ్రంథాలు తయారు చేసే జనం సాఖీలు. ఇది ఏంటిది? సిక్కు గురువులు ఇచ్చినటువంటి సందేశం. ఇవి సిక్కులకు మార్గదర్శకాలుగా పేర్కొంటారు. అవి జనం సాఖీలను. దీన్ని సంకలనం చేసినటువంటి వారు గురు రామ్దాస్. నౌకా నిర్మాణ పరిశ్రమకు ఆసక్తి కనపరిచిన మైసూర్ పరిపాలకుడు ఎవరు? అంటే బ్రిటిష్ వారి యొక్క ప్రాబల్యము బాగా పెరుగుతూ ఉంది. ఆ సందర్భంలో బ్రిటిష్ వారిని ఎదుర్కోవాలంటే నౌకాశక్తి స్వదేశీ సంస్థానాల వారికి, స్వదేశీ రాజులకు అవసరం అనేది గుర్తించాడు ఒక మైసూర్ పరిపాలకుడు, అంటే మైసూరు రాజు.
అతను ఎవరు? దేవరాజ్, టీపు సుల్తాన్, చిలక కృష్ణరాజు అడయార్ మరియు హైదర్ అలీ. దీంట్లో సరి అయిన సమాధానము టిప్పు సుల్తాన్. ఇతను మైసూరు పరిపాలకుడిగా ఉన్న కాలంలో ఈ నౌకా నిర్మాణానికి సంబంధించి ఆసక్తి చూపాడు. ఆసక్తి చూపడమే కాదు, ఈ నౌకా నిర్మాణ పరిశ్రమ, ఈ నౌకా నిర్మాణం ద్వారా ముఖ్యంగా నేవీని డెవలప్ చేసి బ్రిటిష్ వారిని నిలువరించవచ్చును అనే అభిప్రాయానికి వచ్చినటువంటి వాడు టిప్పు సుల్తాన్.